కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 2న జరిగిన దంపతుల ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆస్తి పరులే కానీ ఏం జరిగిందని మృతుల ఇద్దరు కుమారులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పూర్తి స్థాయిలో విచారించారు. ఈ నెల 2న జరిగిన ఘటన జరిగితే అదే రోజు ఉదయం ఇద్దరు మహిళలు ఇంటికి రావడం, ఏదో గొడవ జరగడం పరిపాటి జరుగుతుంది. సొంత ఇల్లు ఖాళీ చేద్దామని అనుకున్న దంపతులు ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని సర్దుకున్నారు. రవికుమార్ శిర్షిలకు చాలా కాలంగా పరిచయస్తులైన వెంకట్ ప్రియా దంపతులు క్రిస్టియన్లు. తరచూ ఈ దంపతుల ఇంటికి వచ్చి మా క్రిస్టియన్ మతంలోకి మారండి, డబ్బు బాగా సంపాదించుకోవచ్చని మతంలో మార్చేందుకు ప్రేరేపించడం జరిగింది. రవికుమార్ శిర్ష మతంలోకి మారడం లేదని భావించిన వెంకట్ ప్రమిళలు ఒక పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఒకరోజు వెంకట్ ప్రమిళలు రవికుమార్ ఇంటికి వచ్చి రెడీమిక్స్ వాహనం కొంటే చాలా బాగా లాభాలు ఉంటాయని నమ్మబలికారు. ఈ క్రమంలో మతంలోకి మార్చకుంటే వ్యాపారంలో పెట్టుబడి పెడదామని భావించిన రవికుమార్ అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో శిరీష వద్ద ఉన్న బంగారు ఆభరణాలు బ్యాంకులో కుదవపెట్టి రెడీమిక్స్ వాహనం కొనుగోలు చేశారు. ఈ రెడీమిక్స్ వాహనం వెంకట వద్దే ఉంచుకుని ప్రతి నెల 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మొదట 2 నెలలు బాగానే ఇచ్చారు. ఆ తర్వాత నెలకు ఇవ్వాల్సిన 20,000 ఇవ్వకపోవడంతో రవికుమార్ శిరీషల మధ్య గొడవలు మొదలయ్యాయి. వేరే మార్గాన్ని ఎంచుకొని ఈ బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది రెడ్ మిక్సర్ కోసం అని చెప్పి పార్ట్నర్షిప్గా వాళ్ళని మళ్ళీ డైవర్ట్ చేయడం జరిగింది. ఆ డైవర్షన్ ఎలా అంటే, మీరు మా యేసు ప్రభు అయితే అన్ని డబ్బులు ఇవ్వగలుగుతాడు, మీరు నమ్ముకునే దేవుడు మీకు డబ్బులు ఇవ్వరు, మా రూపంలో మీకు దేవుడు లక్షల డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆమె ఏవైతే వీడియోలు ఉన్నాయో వాళ్ళ బాబుని అలాగే ఆమె పడుకున్న ఈ డబ్బుల వీడియోను వాళ్ళకు పంపించడం జరిగింది. అంటే ఇలా డబ్బులు వస్తాయని చెప్పేసి ఎవరు కూడా డబ్బులు ఇంట్లో పెట్టుకొని ఇలా చూపించారండి. మీరు ఏ విధంగా అయితే డబ్బులు చూపించి ఆశ చూపించి వాళ్ళని లొంగపరుచుకోవాలనుకున్నారో, ఏ విధంగా చేయాలనుకున్నారో అసలైన నిజాలైతే బయటికి రావాల్సి ఉంది. నేను అందుకే మీడియా ముందుకు రావడం జరిగింది. ఇన్ని రోజులు నేను మీడియాలో ప్రచారాన్ని అంతా వింటున్నాను, కానీ అసలు విషయాలు చాలా ఉన్నాయి. వెంకట్ అండ్ ప్రియాంక వీళ్ళని పట్టుకుంటే అసలు నిజం అనేది బయటికి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరు ఆ ఇద్దరు లేడీస్ ఎవరు వచ్చారు ఇంటికి అనేది కూడా ముఖ్యంగా బయటకు రావాల్సిన విషయం. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా లేరా అంటే అప్స్కాండ్లో ఉన్నారని తెలుస్తుంది మాకు. ఈ ప్రియాని అలాగే వెంకట్ని పట్టుకున్నట్లయితే మనకు అసలు నిజం బయటకు వస్తుంది. ఆ పసిపిల్లలకు న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తప్పకుండా కూడా దీన్ని తప్పుడు ప్రచారంగా మాత్రం ఎవరు కూడా మీడియాలో ప్రచారం చేయకండి. ఆ పసిపిల్లలకి న్యాయం జరిగేలాగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ముందుకు తీసుకొచ్చి మనకి ఎవిడెన్సెస్ అన్నీ కూడా తోడ్పడేలాగా వాళ్ళకి న్యాయం చేయాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. దయచేసి మీడియా అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సుశాంత్. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మ నాన్న మంచిగా టిఫిన్ బాక్స్ పెట్టిరు, అదంతా మంచిగా ఉన్నారు. మేము ఈవినింగ్ వచ్చేసరికి బాసాలు బోన్లన్నీ ఒక బస్తాలు వేసి ఉంచారు. మేము ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి ఇట్లా బాసాలు ఎందుకు ఇట్లా బయట పెట్టినామంటే మేము అవన్నీ కడగాలి, రేపు వచ్చి కడుగుతా అన్నది. మళ్ళీ మీరు అన్నం ఉండలే, మీరు బయట వచ్చి తినండి అని అన్నారు. తర్వాత మళ్ళీ 7:30కి అట్లా ఫోన్ చేసి వీటి తమ్ముడిని మంచిగా చూసుకో, నువ్వు మంచిగా చదువుకో, ఏం గొడవ పడకండి అని చెప్పారు. వీడియో కాల్ చేసి చెప్పారు. మళ్ళీ తర్వాత 8:30 ఫైనల్ కాల్, మళ్ళీ అది చెప్పారు, తమ్ముడిని మంచిగా చూసుకో, చదువుకోండి, మంచిగా గొడవ పడకండి అని చెప్పి. నేను మళ్ళీ ఫోన్ చేసి మమ్మీ ఇట్లా ఎందుకు అంటారు, మీరు మంచిగా రండి, మీరు ఏం చేసుకోకండి అని చెప్పిన. అదేం లేదు నాన్న అని డాడీ మాట్లాడారు. అదేం లేదు మేము 10 గంటలు వచ్చేస్తాం, మీరు వండుకొని ఉండండి అని చెప్పారు. చెప్పాక నేను పండుకున్నాక 12కి ఇట్లా మెయిల్కి వచ్చింది. ఫోన్ చేసి ఎత్తుతలేరు. ఎత్తకపోయేసరికి మా అమ్మమ్మకి చేసింది. మా అమ్మకి వేస్తే అట్లా అందరికి న్యూస్ పెట్టి ప్రియా అంటే వెంకట్ వల్ల మా అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళు ఫస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మంచి క్లోజ్గా ఉండే మమ్మీ వాళ్ళతో. 3-4 ఇయర్స్ అవుతుంది మా ఇల్లు కట్టి స్టార్టింగ్లో ఫస్ట్ మంచిగానే ఉండే. ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ ఉంటే జరుపుకునేది, వాళ్ళు మా ఇంటికి వచ్చింది, వాళ్ళ ఇంటికి పోయేది. అంత అయిపోయినాక తర్వాత మెల్లిమెల్లిగా డబ్బు ఆశ చూపించేది మమ్మీ వాళ్ళకి. డబ్బు ఆశ చూపించి మెల్లిగా చర్చికి కూడా తీసుకుపోయేది మమ్మీని. డాడీని కూడా ఒకసారి తీసుకుపోయి ఒకసారి ఇద్దరు కలిసి ఇంటికి వచ్చి ఇట్లా క్రిస్టియానిటీగా చేంజ్ కండి, మీకు ఇట్లా మంచిగా మా జీసస్ మంచిగా చూసుకుంటాడు, మీకు ఏ బాధలున్నా రావు అని చెప్పారు. పక్క మమ్మీ గొడవ చేసింది, మేము ఇట్లా చేంజ్ కాము, మేము ముందు తీసుకుని ఉంటాం అట్లా. మళ్ళీ ఒక 1 month వరకు మాట్లాడలేదు. అట్లా గొడవ వేసరికి మాట్లాడకపోయేసరికి మళ్ళీ బండి టాపిక్ తెచ్చింది. మెల్లిమెల్లిగా బండి ఇట్లా ఫస్ట్ టైం చెప్పేసరికి ఇప్పుడు డాడీ ఇట్లా మేము
మాకు అంత డబ్బులు లేవు, మేము అంత కట్టలేము అని చెప్పి వదిలేసినప్పుడు సెకండ్ టైం వచ్చారు. వచ్చి మీకు 10,000 వస్తాయి, నెలకి 1 lakh అక్కడ 2 lakhs వస్తాయి, ఇట్లా కట్టండి ఒకసారి ట్రై చేసి అంటే నగలు అవన్నీ మమ్మీ అమ్మేసి 20 తులాల వరకు అమ్మేసి 15 లక్షలు బ్యాంక్లో పెట్టేసి 15 లక్షల వరకు తెచ్చి వాళ్ళకి ఇచ్చిర్రు. రెడ్ మిక్స్ బండి ఇచ్చిర్రు. పెట్టినాక మళ్ళీ తర్వాత 1 month 20,000 ఇచ్చిరంట. ఫస్ట్ మంత్ ఇచ్చిరంట, మళ్ళీ తర్వాత ఇస్తలేరు. తర్వాత లాస్ట్ డేట్ చనిపోయే రోజు 2 లేడీస్ వచ్చి ఇంట్లో గొడవ పెట్టి ఆ మమ్మీ వాళ్ళ దానికే సదురుకురు, ఈడొద్దు మనం వేరే ఇంటికి ఖాళీ చేసి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నాం. తర్వాత ఏం జరిగిందేమో అని అట్లా చేసుకున్నాం. మీకు ఎంతమంది కూతుర్లు ఇద్దరు అయితే పెద్దామని శిరీష అయితే ఇక్కడ కూతుర్లో ఇల్లు కొనుక్కున్నది. మంచిగానే నా బిడ్డ మిషన్ కుడుతుంది, మళ్ళీ ఆయన షాప్ అమ్ముకుంటారు, మంచిగానే డెవలప్ అవుతుంది. అయినాక ఈ అదొకటి ఇదొకటి బంగారం కూడా వరకు ఏం లేకుండే. నా బిడ్డ మంచిగా 20 తులాల బంగారం చేయించుకుంది. కష్టపడి ఆయన నా పొద్దున 9 గంటలకు పోతే రాత్రి 11 దాకా కూడా వచ్చింది. మా తమ్ముడు షాప్ మెయింటైన్ చేసింది. నా బిడ్డ కూడా రైస్ షాప్. నా బిడ్డ కూడా కనీసానికి 11 దాకా మిషన్ కుట్టేది. నెలకు కనీసానికి 20,000 దాకా సంపాదించేది వీటి మీద. అవన్నీ ఓకే, అది కారణం ఏంటి? ఎందుకంటే ఇదే దీనివల్లనే నా బిడ్డను మోసం చేసి మతంలో దిగమని డబ్బంతా ఇది ఆశ పెట్టి మళ్ళీ ఈ డబ్బు ఇంతవరకు మీరు ఇంతవరకు పెడితే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి, 50,000 దాకా మళ్ళీ మిగులుతాయి, 50,000 మెయింటెనెన్స్ ఖర్చు పోయినా 50,000 వస్తాయి అని ఆశ పుడితే నా బిడ్డ వెంకట భార్య ఇద్దరు భార్య భర్తలు చూపించి ఈ బంగారం అంతా నా బిడ్డ కొద్దిగా ఆశ ఎక్కువ, డబ్బు ఎట్లా సంపాదించాలో ఆశ ఉండి ఏమండి మనం డబ్బు బంగారం ఉండి ఏం చేస్తుంది, మనం ఒక బిజినెస్ చేద్దాం. ఈ సన్న బియ్యం అయినా కానీ కూడా బిజినెస్ ఏమి నడతలేదు కదా మనకు. ఈ బిజినెస్లో పోతే 50,000 నెలకు వస్తాయి అంటారు. ఈ పిల్లల భవిష్యత్తు ఇదంతా ఉంటుంది కదా అని నా బిడ్డ ఆశ ఉంది. ఆశ అయినాక ఈ బంగారం అంతా గోల్డ్ పెట్టిందట. 20,000 తెచ్చింది. తెచ్చినాక మొన్న 20 లక్షలు తెచ్చింది. 20 లక్షలు తెచ్చి వాళ్ళకి ఇచ్చిందట. ఇచ్చినాక నేను ఇల్లు కట్టుకుంటాను కొత్తగా. ఒక కట్ట ముక్కు పోసినప్పుడు వచ్చింది. ఆ బిడ్డ ఏం లేదు గోల్డ్ 20 తులాల బంగారం చాలా ఉండేది. చైనా ఒక 5 తులాలు దాకా ఉండేది నా బిడ్డ. అదే వేసుకొని వచ్చి ఇప్పుడు వేసుకోలేదు. అదే చైనా ఏది నల్ల పూసలు వేసుకున్నది బిడ్డ అని అంటే మమ్మీ అమ్మ నేను ఇట్లా బిజినెస్ లెక్క పెట్టుకుంటానే, రైస్ షాప్ నడతలేదు, బియ్యం కూడా సన్న బియ్యం వచ్చిన కానీ బియ్యం కూడా ఎక్కువ గిరాక్ అవుతలేదు, ఇట్లా మన పక్కోళ్ళు ఎక్కడన్నా నువ్వు తెలుసు కదమ్మా, నువ్వు చూసినావు కదా, ఆయన నీకు నాకు కంపెనీలు ఉన్నాయి, బండ్లు కూడా 5-6 బండ్లు ఉన్నాయి, మీరు ఒక బండి కొంటే దాంట్లో కూడా మీకు లాభాలు వచ్చినా కూడా 1,00,000 రూపాయలు వస్తుంది, 50,000 మీకు ఇచ్చిన 50,000 మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది, ఇలా డ్రైవర్కి అవుతుంది అని చెప్పిండే అమ్మ అని నా బిడ్డ. అయితే దాంట్లో మంచి అవుతుంది చెడు అవుతుంది బిడ్డ. మన మినిమం అయి వస్తుంది అయి రాదు. కొనతే నువ్వు చేయాలంటే 3 నెలలు అవుతుందమ్మా నేను ఇల్లు కట్టుకుంటానమ్మా, మీరు ఇద్దరే కదా, రేపు ఇల్లు ఏమన్నా కూడా మీరు ఇద్దరికే కదా. సూసైడ్ చేసుకున్నది నాకు తెలియదు. 9 గంటలకు నేను ఫోన్ చేశాను. 9 గంటలకు ఫోన్ చేస్తే రోజు ఒకసారి 9 గంటలకు 2వ తారీఖు 9 గంటలకు 9:10 నిమిషాలకు నేను ఫోన్ చేసినాను. ఫోన్ చేసినాక హలో అనే అమ్మ నువ్వు 2 సార్లు ఫోన్ చేసినా నువ్వు ఎత్తలేనేంది అంటే నేను బయట కూర్చున్న బిడ్డ ఛార్జింగ్ పెట్టి కూర్చున్నా అని నేను అన్నాక అన్నది మళ్ళీ ఏమైంది బిడ్డ ఎందుకే బండి షాపు నిలబడుతుంది 7 ఉన్న బిడ్డ అని నేను అంటే మామయ్య షాపు పోయినా, మామయ్య పోతాడు నువ్వు ఎందుకు పోయినావు అంటే పని ఉంటుందా షాపు పోయినాం ఇద్దరం వస్తున్నాము అని అన్న. మరి 9:30 దగ్గరకు వస్తుంది పోతే పిల్లలు అన్నం తిని పండుకుంటారు, మరి అన్నం వాళ్ళకి ఎట్లనే అంటే బయట తినవన్నమ్మా అని అన్నది. అలా అన్నాక అందరిలో ఫోన్ కట్ అయ్యింది. అంతవరకు కట్ అయింది. అయ్యో మళ్ళీ ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. మా రంగు ఏం చేసిందంటే ఆన్లైనే ఉన్నది ఫోన్. అయితే దెబ్బ తగిలిన శిరీష అన్నమాట నాకు వినబడు. నేనేమనుకుంటున్నా అంటే బండి మీద పోతా అంటే ఫోన్ మాట్లాడుతా అంటే నా బిడ్డ కింద పడ్డదా సడన్గా నా మాట బంద్ అయింది. వాయిస్ వచ్చింది, వాయిస్ రవి మాట వాయిస్ వినబడింది. అసలు ఏం